ఎన్నో రోజులుగా ప్రభుత్వ ఉద్యోగంలో మాకు పర్మనెంట్ కాలేదు, పర్మనెంట్ అవుతుంది. నాకు ప్రమోషన్స్ కావాలి, వస్తుంది. మంచి రెస్పాన్సిబిలిటీ కావాలి, వస్తుంది. కీ రోల్ కావాలి, వస్తుంది. ప్రైవేట్ రంగంలో ఎన్నో రోజులుగా మానసిక స్ట్రెస్ అనిపిస్తుంది కదా. ఉద్యోగం ఉండి ఎప్పుడు ఉడుతుందో తెలియదు, ఉద్యోగం లేకుండా ఉండి లేకుండా ఉండడము ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉద్యోగమే లేని వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవన్నిటికీ ఒక బిగ్ ఫుల్ స్టాప్ అంటే ఉగాది రోజు నుంచే మీకు శుభవార్త స్టార్ట్. వింటున్నారు మీరు, గెట్ రెడీ. ఇంకా వివాహాది శుభకార్యం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి పెళ్లి బాజాలు మోగుతున్నాయి. షాపింగ్, గెట్ రెడీ. చాలా అద్భుతమైనటువంటి రోజులు వచ్చేసాయి. సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది, ఒకరి పట్ల ఒకరి ఆప్యాయత పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారండి. ప్రేమికులుగా విడిపోయిన వాళ్ళతో కూడా కలుస్తారు. ఇది ఎంత యోగం చూసారా. అసలు ఇది ఒక మంచి సంవత్సరం అండి. అసలు పూర్వజన్మ సుకృతం ఉంటేనే 2026ని మీరు ఎంజాయ్ చేయగలరండి. కన్యా రాశి వ్యక్తులారా రాసి పెట్టుకోండి. ఆరోగ్యం, జీర్ణ సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా నామ మాత్రమే. ఆహార నియంత్రణ ఉండాలి. రోడ్ సైడ్ ఇలా అమ్ముతూ ఉన్నవన్నీ కొంచెం టెంప్ట్ అవుతుంటారు తినడానికి. జాగ్రత్త. విలాస యాత్రలు, ఉద్యోగ యాత్రలు, విద్యా యాత్రలు, వ్యాపార యాత్రలు, ఇన్ని యాత్రలు చేయబోతున్నారు. అది రాష్ట్రీయ, అంతర్రాష్ట్రీయ, దేశ విదేశీయంగా కూడా అంత అద్భుతంగా ఉండబోతుందండి. చాలా 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 స్పైసీస్ ఉంటాయి చూసారా. స్పైసీస్ వ్యాపారం అంతా ఈ సంవత్సరం అమోఘంగా ఉండబోతుంది, చాలా అద్భుతంగా. వ్యవసాయదారులకైతే మంచి పంటలు పండబోతున్నాయి, చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. రాజకీయ నాయకులకి యోగం యోగం యోగం. ఏమో గుర్రం పైకి ఎగరా వచ్చినట్టుగా మీరు ఏ పదవిలోకి వెళ్తారో మీకే తెలియదు. రాజకీయ పరిణామాలు అలా జరుగుతాయి, అలా మారిపోతారు మీరు. దాని తర్వాత మీడియా రంగం, అది ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా యోగం 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 అని చెప్పచ్చు. అన్ని రకాలుగా బాగుంటారండి ఈ సంవత్సరం. అసలు పట్టిందల్లా బంగారం. ఇంకా అదృష్ట సూచనలు అని చెప్తే మీకు 5, 6, 8 అనే నంబర్లు మీకు అదృష్ట సంఖ్యలు. అదృష్ట రోజులు బుధవారం, శుక్రవారం. అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు. ఇంకా మీకు ఏం పరిహారాలు ఉన్నాయి అంటే బాగుంది కదా టైం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ శాతం కృతజ్ఞత చెప్పాలంటే దేవుడికి. బుధవారాల్లో గణపతి పూజ ప్రార్థన చేయండి. సంకష్టాల చతుర్థి వ్రతం ఉండండి. విష్ణు సహస్రనామం పారాయణించండి. తులసికి నీళ్లు వేయండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి నడిచి మొక్కుకొని తలనీలాలు ఇచ్చి రండి. లేదా ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం చేయండి.